హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం సింపుల్గా పాలకూరతో ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను ఒక కట్ట పాలకూర తీసుకున్నానండి. ఈ పాలకూరని ఇక్కడ చూపిస్తున్న విధంగా చాకు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ పాలకూర కట్టని ఈ విధంగా చేత్తో పట్టుకొని, ఒకవైపు చేత్తో పట్టుకొని ఇంకొక వైపు చాక్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ అయ్యేటట్టుగా మనం ఈ ఆకుకూర మొత్తాన్ని కూడా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఆకుకూరని ఒక కడాయిలోకి తీసుకొని దీంట్లోకి ఒక చెంబు వాటర్ని పోసుకొని ఈ ఆకుకూర మొత్తాన్ని కూడా బాగా శుభ్రంగా 3-4 సార్లు కడుక్కోవాలండి. దీన్ని కాసేపు మనం నానబెట్టుకుని తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా వాటర్ మొత్తం తీసేసి ఒక ప్లేట్లోకి ఆకుకూర మొత్తాన్ని కూడా వేసుకోవాలండి. ఇలాగా ఆకుకూరను అంతటినీ కూడా వాటర్లో ఒక 3 టైమ్స్ శుభ్రం చేసుకోవాలండి. ఈ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక ఉల్లిగడ్డ మొత్తాన్ని కూడా కట్ చేసి వేసుకోవాలండి. అలాగనే దీంట్లో కొంచెం మీ కారానికి తగ్గట్టుగా ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం వేసుకున్నానండి. అలాగనే ఒక 10 కానీ 5 కానీ వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని వీటి మొత్తాన్ని కూడా మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ ఉల్లికారం అంతా కూడా పక్కన పెట్టుకొని ఒక శుభ్రమైన కళాయిని తీసుకొని ఆ కళాయిలోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా కాగే వరకు మనం దీన్ని వేడి చేసుకోవాలండి. ఇలాగా ఆయిల్ అంతా బాగా కాగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి ఉల్లికారాన్ని కూడా మొత్తాన్ని ఫస్ట్ ఆయిల్లోకి వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలండి. ఇలాగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా బాగా దోరగా వేయించుకున్నాక మనం ఆల్రెడీ శుభ్రం చేసుకున్నటువంటి ఆకుకూరని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇలాగ ఈ ఉల్లికారం అంతా కూడా సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ ప్రాసెస్ చేయకూడదండి, మొత్తం మాడిపోతుంది. అందుకని మనం సిమ్లోనే ఉంచుకొని ఈ ఆయిల్ అంతా ఇక్కడ చూపిస్తున్నట్టు సపరేట్ అయిన తర్వాత మనం శుభ్రం చేసి ఉంచుకున్నటువంటి ఆకుకూర మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లో ఉన్నటువంటి ఉల్లికారంలోకి మనం ఈ ఆకుకూరను అంతా వేసుకొని కలుపుకోవాలండి. ఇదంతా కూడా సిమ్లోనే చేసుకోవాలి. ఆకుకూరలో నుంచి వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఈ వాటర్ అంతా కూడా వైబ్రేట్ అయిపోయి ఈ కూర దగ్గర పడేంత వరకు కూడా సిమ్లో ఉంచుకొని చేసుకోవాలండి. ఇలా దగ్గర పడ్డాక ఒక గిన్నెలోకి తీసుకొని మనం సర్వ్ చేసుకోవటమేనండి. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది.